ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పభానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, అసలు ధన సంబంధించిన సమస్య ఎందుకు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉండదు, నిలువధనం ఎందుకు ఉండదు, 4 రూపాయల జేబులో ఎప్పుడు ఉండకపోవడానికి కారణం ఏంటి, డబ్బులకి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాం, ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారి రాశి నుంచి నేను చెప్పేటువంటిది పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా లేని వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటి, మంత్రం ఏమిటి అనేటువంటిది స్పష్టంగా చెప్తాను. ఇవి పాటించినట్లయితే ఖచ్చితంగా ఇవి పాటించిన రోజు నుంచి స్లోగా రోజులు నెలలు గడుస్తున్నా కొద్దీ 100% మీకు ధనాభివృద్ధి కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. ముందుగా మేష లగ్నము, లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి. మీకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అంటే ఇక్కడ రకరకాల కారణాలు ఉంటాయి. అదేమిటి, మొట్టమొదటిగా లిక్విడ్ క్యాష్ అనుకుందాం. లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరు మీకు అంటే శుక్రుడు. అంటే మీ శుక్రుడు ఎక్కడో పాడై ఉంటాడు. మీకు ధన సంబంధించిన ఇబ్బంది వస్తుందంటే ప్రత్యేకంగా పాపగ్రహాలతో కలవడము, ముఖ్యంగా కేతువుతో కలిస్తే శుక్రుడు ధన సంబంధించిన ఇబ్బంది ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శుక్రగ్రహము బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలంటే మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా మిగతా అంశాలు ఏమిటి, ఇక్కడ మేషలగ్నం వారికి 3, 6 అధిపతి బుధుడవుతాడు. అంటే ఒక్కొక్కసారి లక్ష్మీ స్థానం మనకి ఎలా దెబ్బతింటుందంటే, ఎవరికో అప్పు ఇవ్వడం, మేషం వారికి పర్టికులర్గా అక్కడేదో 5 రూపాయల వడ్డీ వస్తుందనో, 4 రూపాయల వడ్డీ వస్తుందనో, ఏదో మొత్తం మీద ఇక్కడ నుంచి రూపాయికో 2కో తీసుకొచ్చి ఇక్కడ 3కో 4కో ఇస్తూ ఉంటారు. కొంతమంది సర్క్యులేట్ చేస్తుంటారు. వీడేమో హ్యాండ్ ఇస్తాడు, వీడేమో వదిలిపెట్టాడు. అలాంటి ప్రమాదం మేషలగ్నం వారికి కొంచెం ఉంటుంది. కాబట్టి ఈ అప్పు జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. మేషం వారు అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయాలు జోలికి వెళ్ళకూడదు. ఇంకో ఎంతో అవసరం ఉంది, హోమ్ లోను, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అలాగే అనాలోచితంగా ఒక పని జరిగిందండి, అందుకే నాకు ఈ డబ్బుల విషయంలో ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు. అటువంటి వారికి మరొక లక్ష్మీ స్థానమైన పంచమ స్థానం పాడై ఉంటుంది. అంటే మీకు రవి పాడై ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జాతక చక్రంలో సూర్య భగవానుడు పాడయ్యాడు, నీచబడ్డాడు, లేకపోతే ఏదైంది. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ రిలేటెడ్, తండ్రికి సంబంధించిన విషయంలో, పిల్లలకు సంబంధించిన విషయంలో ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని డబ్బును కోల్పోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదండి, అనవసరంగా ఖర్చులు పెట్టేస్తున్నాను, ఇదిగో డబ్బులు వచ్చాయనగా శాలరీ 1,00,000 వస్తుంది శాలరీ, కానీ 1,10,000, 1,20,000 ఖర్చులు ఉంటున్నాయి. ఏమిటో ఈ ఖర్చులు అర్థం కావట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే, మీ జన్మజాతకంలో గురువు యొక్క స్థితి పాడైంది. వెరీ సింపుల్. గురుగ్రహం పాడైపోయి ఉంటుంది, నీచబడ్డమో పాపకర్తలో. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, వెరీ క్లియర్లీ దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి. అది ఇందాక నేను రవి చెప్పాను కదా, రవిదైతే సూర్య ఆరాధన చేస్తూ ఉండాలి, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. మరి అసలు నాకు వర్క్ రిచ్చానే రావట్లేదండి అంటారు కొంతమంది, అందుకని మీకు శని పాడయ్యాడు అక్కడ. అప్పుడు మీరు చేయవలసింది గోవుకు బెల్లం తినిపించండి. అదేవిధంగా నేను 2 నామాలు చెప్తాను, అవి రెగ్యులర్గా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక్కడ వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి చూసుకున్నట్లయితే, వాస్తులో ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. ఉత్తరంలో పొరపాటును కూడా టాయిలెట్స్ ఉండకుండా చూసుకోండి. ఇది కూడా మెయిన్గా మీకు ఫైనాన్స్ లేకపోవడానికి కారణం. బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు అంటే వాయువ్యంలో ఏదైనా దోషం ఉంటుంది, అంటే వాయువ్యం తగ్గడం పెరగడం ఉంటుంది. అంటే కొన్నిసార్లు వాయువ్యంలో కూడా టాయిలెట్స్ అవి ఉంటాయి, అది కూడా మెయిన్ కారణం అవుద్ది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతుంది దానివల్ల. ఇక మనీయే ప్రొడ్యూస్ అవ్వటం లేదండి, అసలు ఉత్తరమేమో అవకాశాలు రావట్లేదు, వాయువ్యమేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదు, అసలు మనీ ప్రొడ్యూసే అవ్వట్లేదు. ఆగ్నేయంలో చాలామంది టాయిలెట్స్ పెట్టడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. స్త్రీ మూలకంగా ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా తెలియకుండా ఇంట్లో
దక్షిణ నైరుతిలో బీరువా పెట్టి అక్కడ మీరు ధనం పెడుతుంటారు. అది వేస్టేజ్ జోన్, దానివల్ల వేస్టేజ్ అవుతూ ఉంటుంది. పడమర వాయువ్యంలో కూడా తెలియకుండా మనీ పెడతారు, దానివల్ల కూడా మీకు మనీ మీద అంటే ఎంతసేపు పోవడమే బాధ అనేటువంటిది జరుగుతుంది. సో వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ నాకు జన్మజాతకం లేదు, ఏమీ లేదు, కానీ విపరీతమైనటువంటి ధన ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు, ఒకటి ఓం ధనాధ్యక్ష ధర్మాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఈ రెండు చేసుకోవచ్చు. అలా కాదు, ఫైనాన్స్ వల్లే నాకు గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, ఆ గొడవలు తగ్గాలి, ఫైనాన్స్ రావాలి. కొంతమంది చూడండి, డబ్బులు ఎవరికో ఇచ్చారు, వాళ్ళ వల్లే బాగా గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు 2 మంత్రాలు చేసుకోవాలి. అదేమిటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓం అపర్ణాయ నమః చేసుకుంటే అప్పులు కూడా తగ్గుతాయి. అయితే మనకి చూడండి, కొన్ని మనకి వీడియోల్లో చెప్తూ ఉంటారు, చాగంటి వారు కానీ సామవేదం వారు కానీ మనకి వీడియోలో వస్తుంటాయి, లక్ష్మీ స్థానాలు ఇవి లక్ష్మీ స్థానాలు. అవేమిటి అసలు? ఆ లక్ష్మీ స్థానాలు అయితే వాటిని ఏం చేసుకోవాలో చెప్తాను మీకు. ఫస్ట్ ఒకటి ఆవు వెనుక భాగము అంటూ ఉంటారు. అంటే ఆవు వెనక భాగం అంటే ఏం చేయాలండి? లక్ష్మీ స్థానం అంటే ఆవు వెనక భాగాన్ని దండం పెట్టుకోవాలి, నమస్కరించుకోవాలి. ఇలాగా ముందు భాగాన్ని నమస్కరించుకోకూడదు, ఆవు వెనక భాగాన్ని నమస్కరించుకుంటే లక్ష్మీ అభివృద్ధి వస్తుంది. ఎందుకు అంటే, గోవు దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు గోవు ఇచ్చినటువంటి స్థానం అది, అందుకే ఆవు వెనక భాగంలో లక్ష్మీ స్థానము, ఆవు యొక్క మయంలో కూడా లక్ష్మీ ఉంటుంది అంటారు. రైట్. ఇక రెండవది ఏంటి? ఏనుగు కుంభస్థలము అంటూ ఉంటారు. ఏనుగు కుంభస్థలంలో ఉంటే ఏమిటండి అంటే, ఏనుగు కుంభస్థలాన్ని కూడా దండం పెట్టుకోవాలి, అది లక్ష్మీ స్థానం. అంటే ఏమిటి? ఇవన్నీ ఇంద్రుడికి సంబంధించినటువంటిది. ఇంద్రుడు ఏనుగు ఐరావతం అంటారు, మీకు తెలుసు కదా, అందుకే ఇంద్రుడు ఐరావతం మీద తిరగడం అది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మారేడు దళం, మరి మారేడు దళం అంటారు కదండి, లక్ష్మీ స్థానం అంటుంటారు కదా, మారేడు దళంలో ఉంటుంది అంటారు కదా. ఏం చేయాలి అంటే, మారేడు దళంతో ఈశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే లక్ష్మీ సిద్ధిస్తుంది. వెంటనే ఏమంటారంటే చాలామంది, ఏమండి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం పెద్దగా కోటీశ్వరులు అవ్వలేదండి అని వెంటనే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే, లక్ష్మి అంటే కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతాన లక్ష్మి, మంచి సంతానం ఉంటే అది లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి. అంటే ఏమిటి? మీకు ఒక మంచి విద్య ఉంది, అది కూడా లక్ష్మే. మంచి ధాన్యం ఉంది, లక్ష్మియే. ఆరోగ్యం ఉంది, అది కూడా లక్ష్మియే. అసలు లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే గుర్తింపు. మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు గుర్తించి దాన్ని అభివృద్ధి చేసుకుంటే అదే లక్ష్మి. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న టాలెంట్ మనం ఫస్ట్ గుర్తించాలి. లక్ష్మి నా రూపంలో ఏ రూపంలో ఉంది నా దగ్గర, ఆ రూపాన్ని గుర్తించడమే లక్ష్మి. రైట్. అదేవిధంగా పద్మంలో లక్ష్మి ఉంటుందంటారంటే ఏం చేస్తారు అంటే, పద్మాలతో లక్ష్మీదేవిని అష్టోత్తరం చేస్తూ పూజిస్తే లక్ష్మీ అభివృద్ధి. పద్మాలతో హోమం కూడా చేస్తారు. పద్మముకు ఉన్నటువంటి స్థితి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పద్మానికి? పద్మం వాటర్లో ఉంటుంది, బయటికి చక్కగా విచ్చుకొని ఉంటుంది. కిందని చూస్తే, దాని కాడ కింద చూస్తే మొత్తం అక్కడంతా నాచు బురద ఉంటుంది. అంటే ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ ఎలాగున్నా సరే నీ యొక్క బుద్ధిని వికసించుకున్నట్లయితే, ఇది వికసించుకోవడం ఇలా వికసించుకొని ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే నీ బుద్ధి వికసించుకున్నట్లయితే లక్ష్మి వచ్చి అక్కడ కూర్చుంటుంది అని దాని అర్థం పద్మం అనేటువంటిది. అలాగే ఐదవది శ్రీ పాపిట అంటూ ఉంటారు. అంటే ఈ భాగం లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, శృతి సీమంత సింధూరి అనేటువంటి ఒక నామం ఉంటుంది. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క సంబంధించిన లలితా సహస్రనామాల్లో అమ్మవారి పాదధూలికి సంబంధించిన ఈ పాపిటికి సంబంధించిన నామం అది. అంటే ఇక్కడ మనకి లలిత సహస్రనామాల్లో మరో నామం కూడా ఉంటుంది, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని. అంటే ఏమిటి? సహస్రారంలో కూర్చొని అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ఉందంటే దాని పాదాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. అందుకని అక్కడ మనం స్త్రీలు సింధూరం పెడుతూ ఉంటారు. సింధూరం ధరించడం ద్వారా లక్ష్మీ అభివృద్ధి అవుతుంది అంటూ ఉంటారు. ఏమిటండి దానికేమిటండి లక్ష్మీ అభివృద్ధి అవ్వడము అంటే? లక్ష్మి అంటే ఆరోగ్యం అని కూడా మనం చెప్పుకున్నాం. మనము
మన చుట్టూ ఉన్న ఆరాతో లోపల ఉండేటువంటి నాడి ఏదైతే ఉంటుందో నాళ్ళు ఉంటాయి, దాని ద్వారా కూడా లక్ష్మీ సంబంధం ఉంటుంది. ఎట్లాగా మనకి హెల్త్ బాగాలేదు, లక్ష్మీ పోయింది. ఆరోగ్యమే కదండి అన్నిటికంటే ముఖ్యం. ఎంత డబ్బున్నా హెల్త్ బాగాలేదు అనుకోండి ఏమంటారు, అమ్మో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం బాగుండాలని అంటాం. ఈ సుధాసార వర్షాన్ని ఎప్పుడైతే ఆవిడ కురిపిస్తుందో 72,000 నాళ్ళు తడుస్తున్నాయో మన ఆరోగ్యము, మన సౌభాగ్యం అన్నీ కూడా ఆవిడ అనుగ్రహంతో నిండుతున్నాయన్నమాట. దానికి ఆవిడ కృతజ్ఞతగా ఇక్కడ పెడతాము. ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ చేస్తుంటారో కొన్ని మనకి సనాతన ధర్మంలో ఏంటంటే ఇది థర్డ్ ఐ అంటారు, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది అంటారు. అలాగే ఇక్కడ సహస్రారం సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా ఎప్పుడైతే సింధూరంతో చేస్తుంటామో ఇలాగా స్త్రీలకి ప్రత్యేకంగా పాపిటి మధ్యలో అది గొప్ప యోగంగా మారుతుంది. అదే కాకుండా భర్త ఆయుష్ని పెంచుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. భర్త కూడా లక్ష్మీ కదండి, వాళ్ళకి భార్యకి భర్త లక్ష్మి, భర్తకి భార్య లక్ష్మీ స్వరూపము. అంటే లక్ష్మి అంటే ఇక్కడ కేవలం డబ్బులో ఒక స్త్రీమూర్తిలో చూడడం కాదు, క్షేమం కలిగించేది, గుర్తింపునిచ్చేది లక్ష్మి అని అర్థం. ఒక గుర్తింపు స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ పార్ట్నర్ ఒక గుర్తింపు. ఈ రకంగా ఇవి చేసుకుంటూ నేను చెప్పినటువంటిది ఒక్కొక్క లగ్నానికి ఏదైతే చెప్పానో ఇవి చేస్తూ మీరు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.